శాస్త్రీయ జ్ఞానం గురించి షోవాల్టర్ ఏం చెప్పాడు? వాట్ డిడ్ షోవాల్టర్ సే అబౌట్ సైంటిఫిక్ నాలెడ్జ్? సైంటిఫిక్ నాలెడ్జ్ గురించి షోవాల్టర్ ఏం చెప్పాడు అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇట్ ఈజ్ ఏ స్టాటిక్, అది స్థిరమైనది. మరి సైంటిఫిక్ నాలెడ్జ్ ఎప్పుడైనా స్టాటిక్గా ఉంటుందా? ఉండదు. తర్వాత ఇట్ ఈజ్ అంబిగ్యుయస్, ఇది అస్పష్టమైనది. శాస్త్రీయ జ్ఞానం అస్పష్టంగా ఉంటుందా? అసలు అస్పష్టంగా ఉంటే అది శాస్త్రీయ జ్ఞానం అని ఎందుకంటారు? కాబట్టి ఇది కాదు. ఇట్ ఈజ్ కామన్, ఇది సామాన్యమైనది. శాస్త్రీయ జ్ఞానం సామాన్యమైనది కాదు. ఇట్ ఈజ్ మెజరబుల్, సైంటిఫిక్ నాలెడ్జ్ ఆల్వేస్ మెజరబుల్. దిస్ ఈజ్ డిఫైన్డ్ బై షోవాల్టర్. షోవాల్టర్ సైంటిఫిక్ నాలెడ్జ్ని గురించి చెప్పిన సత్యాల్లో మొట్టమొదటిది ఏంటంటే అది మాపనీయమైనది, అంటే కొలవదగినది. మాపనీయం అంటే కొలవదగినది. ఇట్ ఈజ్ మెజరబుల్. ఓకేనా? సో దిస్ ఈజ్ డిరైవ్డ్ బై షోవాల్టర్. షోవాల్టర్ విజ్ఞాన శాస్త్ర లక్షణాలు ఏ విధంగా చెప్పాడో చూడండి. శాస్త్రం అనుభవాత్మకం, ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్. శాస్త్రీయ జ్ఞానం సాపేక్ష సత్యమే. సైన్స్ నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ రిలేటివ్ ట్రూత్. శాస్త్రీయ జ్ఞానం మాపనీయమైనది. సైన్స్ నాలెడ్జ్ ఈజ్ మెజరబుల్. శాస్త్రీయ జ్ఞానం అసమానమైనది. ఓకేనే. తర్వాత ఇండిస్పెన్సిబుల్. శాస్త్రీయ అభివృద్ధి శాస్త్రీయ ప్రక్రియ ద్వారానే జరుగును. సైంటిఫిక్ డెవలప్మెంట్ త్రూ సైంటిఫిక్ ప్రాసెస్. సైంటిఫిక్ డెవలప్మెంట్ హ్యాపెన్స్ త్రూ సైంటిఫిక్ ప్రాసెస్. అంటే సైంటిఫిక్ ప్రక్రియ ద్వారా మాత్రమే సైంటిఫిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్పి షోవాల్టర్ యొక్క విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి చెప్పడం జరిగింది అని గమనించాలి.